భరత్ గారు చెప్తున్నారు శాసన మండలి సభ్యులుగా దివ్యాంగులకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదని. ఎందుకు ఇవ్వాలి? అది మా హక్కు కూడా. ఎందుకంటే గవర్నర్ గారి కోటా ద్వారా ఎంతో మందిని అంటే వివిధ రంగాల్లో ఉన్నతమైన పాత్ర పోషించిన వారిని గవర్నర్ కోటాలో నియమిస్తున్నాడు. ఆ నియామకాల్లో కూడా దివ్యాంగుల కోటా కూడా ఒకటి పెట్టి ఒక దివ్యాంగుని భరత్ గారు అయితే 1 సంవత్సరం 6 సంవత్సరాల్లో 1 సంవత్సరం అయినా దివ్యాంగులకి మనం అడుగుతున్నాడు. చాలా గ్రేట్ గా మేము అడుగుతున్నాం. మా సమాజం నుంచి, మా దివ్యాంగుల సొసైటీ నుంచి మేము అడుగుతున్నాం. ఈ రోజు మీ ఎల్పిడిఓ వీవర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా మీరు కూడా మీ ప్రచారం చేయాలి. దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. అందులో ముఖ్యంగా చట్టసభల్లో కూడా మేము కూడా మా పాత్ర మేము పోషించుకోవాలి. మా హక్కులు మేము కాపాడుకోవాలి. మా గురించి మాట్లాడే నాయకుడు కరువైందని ఈ ఇష్యూలో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి చింతా సబర్వాల్ గారు చేసిన ట్వీట్ ని